స్వామి, బ్రహ్మ కమలమనగానేమి? అవి ఎచట లభించును? వానిచే పూజించిన శ్రీ దత్తప్రభు సంప్రీతులగుదురని మీ వచనముల వలన తెలియచున్నది. దయచేసి నా సందేహము తీర్చగోరెదరు అని కోరితిని. బ్రహ్మ కమలముల స్వరూపము. దానికి శ్రీ పళనిస్వామి కరుణాపూరిత దృష్టిని ప్రసరించుచు ఇట్లు తెలియజేసిరి. శ్రీ మహావిష్ణువు సదాశివుణ్ణి బ్రహ్మ కమలములతో పూజించెను. శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలముగా చెప్పబడినది కూడా బ్రహ్మ కమలమే. కమలములతో శ్రీ దత్తుణ్ణి అర్చించిన ఐహికాముష్మిక ఐశ్వర్యము సిద్ధించును. దివ్య లోకమునందలి బ్రహ్మ కమలములకు ప్రతిగా ఈ భూమండలమునందలి హిమాలయముల యందు ఈ బ్రహ్మ కమలములు కాననగును. సుమారు 12,000 అడుగుల ఎత్తులో హిమాలయముల యందు సంవత్సరమునకు ఒకే ఒకసారి మాత్రమే ఇది పుష్పించును. నాయన, అర్ధరాత్రి సమయమునందు మాత్రమే ఇది వికసించుట మరి ఒక విచిత్రము. ఇది వికాసము చెందినప్పుడు అద్భుతమైన పరిమళము ఆ ప్రాంతమంతయునూ నిండిపోవును. హిమాలయమునందలి సాధుకులైన మహాత్ములందరూ ఈ అద్భుత దర్శనమునకు రోజుల తరబడి, నెలల తరబడి నిరీక్షింతురు. శరత్కాలము నుండి వసంతకాలము వరకు ఇది హిమములో కూరుకుపోయి ఉండును. చైత్రమాస ప్రారంభములో ఇది హిమము నుండి బయటపడును. గ్రీష్మకాలమంతయు వికాస ప్రక్రియ జరుగుచుండును. అమరనాథనందలి అమరేశ్వర హిమలింగ దర్శనమగు శ్రావణ శుద్ధ పౌర్ణిమ ప్రాంతమునందు అర్ధరాత్రి సమయమునందు ఇది పూర్ణ వికాసము చెందును. నాయన శంకర, సాధకులు, మహాతపస్సులు, సిద్ధపురుషుల కోసము మాత్రమే, కేవలము హిమాలయముల యందు మాత్రమే ఈ అద్భుత లీల ఇప్పటికిని ఎప్పటికిని జరుగుచుండును. బ్రహ్మకమలము యొక్క దర్శనము వలన సమస్త పాపములు నశించును, యోగ విఘ్నములు అంతరించును. ఇది సద్య ఫలితమునిచ్చు అద్భుత లీల కావున యోగులు, తపస్సులు వారి వారి మార్గములలో ఎంతో ఉన్నతిని పొందెదరు. ఇది వికసించిన తదుపరి విధిరీత్యా ఎవరికి దర్శన భాగ్యమున్నదో వారికి ఆ దర్శన భాగ్యము కలిగిన తదుపరి బ్రహ్మకమలము అంతర్ధానమగును.